ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ అవుట్లెట్. మేకింగ్ ఛార్జీలు లేవు. బ్రాంచెస్ కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మం. తెలంగాణలో ఇప్పటి వరకు 2 విడతల్లో రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 విడతల్లో 1,50,000 వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే కొంతమందికి అర్హత ఉన్నా రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. అర్హులై ఉండి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం 4 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారందరి రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీని ప్రారంభించింది. మొత్తం 3 విడతల్లో మాఫీ చేస్తూ ఉండగా ఇప్పటికే 2 విడతల్లో 1,00,000 రూపాయల వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న 3వ విడతగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు 2 విడతల్లో రుణమాఫీ జరగగా కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోలకపోవడం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. రైతులకు రుణాలు మాఫీ కాకపోవడంతో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హతలు ఉన్న రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి వారి కోసం 4 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని తెలిపింది. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆందోళనకు గురి కావద్దని సూచించింది. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 2 విడతల్లో కలిపి మొత్తం 17.75 లక్షల మంది రైతులకు 12,224 కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేసింది. ఇక ఆగస్టు 15 నాటికి 2 లక్షల లోపున్న పంట రుణాలను మాఫీ చేసేందుకు 3వ విడత జాబితాను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 3వ విడత రుణమాఫీకి 10,000 కోట్లకు పైగా అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తంలో 70% పైగా ఫండ్స్ ను ఇప్పటికే ఆర్థిక శాఖ సిద్ధం చేసుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.